ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ గా ముసిరి వస్తుంది, వర్షం పడుతుంది, అందుకోసమే ఏదైనా స్నాక్స్ కావాలన్నారు అని ఉల్లిగడ్డ పకోడీ చేస్తుంది మమ్మీ. మీరు ఎలా చేయాలో చూడండి. ముందుగా 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, మంచిగా కడిగి కట్ చేస్తున్నా. మా డాగ్ కూడా కావాలట, మా డాగ్. ఓకే, నిలువుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలు తీసుకొని మీరు కూడా చెప్పినట్టు చేసుకుంటే మీకు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా, సింపుల్గా, అప్పటికప్పుడు కొంచెం కొద్దిగా, ఎందుకంటే స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా. వర్షం పడుతుంది, ఏదో ఒకటి తినాలనిపించి ఉల్లిపాయ పకోడీ, గట్టి ఉల్లిపాయ పకోడీ. ఫ్రెండ్స్ మమ్మీ గ్యాస్ వెలిగించుకుంటుంది. ఇప్పుడు మనం పకోడీలు ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ మంచిగా ముందుగా నూనె పోసుకోవాలి మమ్మీ. నూనె కాగాలి కదా, అందుకోసం ఫస్ట్ పోసిన. ఆ లోపు నేను పిండి కలుపుకునే వరకు నూనె కాగుతుంది. 2 ఉల్లిగడ్డలు కోసినాం కదా, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఓమా, కొంచెం జీలకర్ర, 2 పూసలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. శనగపిండి మీరు ఫ్రెష్ తీసుకోండి, బాగా వస్తాయి, మంచిగా ఉంటాయి. కూర్చొని ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మంచిగా. ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసిన పిండి. మంచిగా కలుపుకుంటున్నాం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కలుపుకోండి. ఆ లోపు మనకు ఆయిల్ అనేది మరుగుతుంది మంచిగా. ఎక్కువ వాటర్ ఏం పట్టవు, గిన్నెనే వాటర్ పోస్తా. ఓకే, ఎందుకంటే మనకు ఆనియన్స్లో వచ్చిన వాటర్ తోటే మగ్గుతుంది, మంచిగా అవుతుంది. మనం ఎక్కువ వాటర్ పోయేది ముందుగానే. ఆ తర్వాత కొద్దిగా వాటర్, మమ్మీ పోస్తుంది చూడండి, అలా కొద్దిగా వాటర్ పోసి చేయండి. చూడండి ఎంత నీట్గా కలుపుకుంటుందో. మీరు కూడా ఇంటి దగ్గర వేసినప్పుడు అలానే కలుపుకోండి. చాలా బాగా వస్తాయండి పకోడీ. గట్టి ఉల్లిపాయ పకోడీ చూడండి, మంచి ఇలా గట్టి కలుపుకోవాలి. వాటర్ అనేది తక్కువ తీసుకోవాలి, అప్పుడే మంచిగా అవుతాయి. ఎక్కువ లూజ్ అయితే కాలం తొందర. చూడండి మంచి పిసికింది మమ్మీ. ఇట్లా మీరు కూడా ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు ఈ విధంగానే చేసుకొని చాలా బాగా వస్తాయి. ఇలా పిసికింది కదా. ఈలోపు మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. ఓకే ఫ్రెండ్స్, మమ్మీ ఇప్పుడు వేసుకుంటే చూడండి పకోడీలో ఇలాగా మంచి కలుపుతుంది. ఆయిల్ కూడా బాగా మరిగింది కదా, ఇప్పుడు ఇలా వేసుకోవాలి. చాలా సింపుల్గా, తొందరగా 5 నిమిషాలలో అయిపోయే స్నాక్స్. ఓకే, మీరు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే స్కూల్ నుంచి వస్తారు కదా, వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయ్యేది మీరు కూడా పకోడీ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇవి హెల్దీగా ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్లో మనము కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ అవుతాయి. మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గుతున్నాయో. గ్యాస్ అన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను, మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు మధ్యలో ఒక్కసారి మనం అటు ఇటుగా కలుపుతున్నాం. ఫ్రెండ్స్ చూస్తారు కదా, అవుతున్నాయి. మనం మధ్యలో ఒక్కసారి కలుపుకుంటున్నాం. చూడండి ఇలాగ మంచిగా అవ్వాలి, ఎందుకంటే ఆనియన్స్ ఉడకాలి కదా, దానికోసం టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు కూడా స్లోగా ఉడికించుకోండి బాగా. ఫ్రెండ్స్ చూడండి మంచి కాలిపోయి కదా, ఇప్పుడు నేను తీస్తుంది. మమ్మీ కాలాయ మంచిగా చూడండి ఫ్రెండ్స్, అట్లా మంచిగా మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. ఇంత బాగా కాలే కదా, మీరు కూడా ఇంతలా కాలేంత వరకు వెయిట్ చేసి మంచిగా తినండి. ఇప్పుడు మనకి చాలా బాగా మన 5 మినిట్స్లో రెడీ అయిపోయి కదా. ఇలాగా మీరు కూడా ఇంట్లో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే కొలతలతో ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు.
మీరు ఈలోపు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకా మమ్మీ ఇంకొక బాగా చేస్తుంది చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఇదే విధంగా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూడండి, మనకి ఇది పల్లి నూనె కాబట్టి పైకి అట్లా నురగలాగా వస్తుంది. అంతే ఒరిజినల్ పల్లి నూనె కదా, అందుకోసం అట్లా వస్తుంది. అంతకుమించి మీరు దాంట్లో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కూడా ఏ నూనె ఉన్నా ఏ నూనెలో అయినా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు వేసింది కదా, మీరు వేయగానే స్పూన్తో కలపకండి, ఎందుకంటే పిండి ఆనియన్స్ అనేవి విడిపోతాయి. అలా కాకుండా మీరు కూడా నేను చెప్పినట్టుగా చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, మీరు కూడా కరివేపాకు పచ్చిమిర్చిలో వేసుకుంటే ఖచ్చితంగా మన కరివేపాకు తింటాం కదా, మన చేతికి కూడా మంచిది. ఇక లాస్ట్లో చూడండి ఎంత బాగా వచ్చింది. లాస్ట్ రెండో వాయి దించే ముందు లాస్ట్లో వేసుకుంటుంది. మీకు చెప్పాలంటే నేను ఆల్రెడీ ఫస్ట్లో తీసింది కదా, అవి తమ్ముడు మేము మొత్తం తినేసాం. ఇది సెకండ్ మాత్రమే ఉన్నాయి, అంత బాగున్నాయి. మమ్మీ చెప్పింది కదా, ఎలా చెప్పిందో మీరు కూడా అలా వేసుకుంటే చాలా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం తినేసాం, వాళ్ళు అందులో ఏం లేవు, అలా ఉంటుంది. అందుకే మీరు పిల్లలు వచ్చిన తర్వాత చేయండి, వాళ్ళు వచ్చాక చేస్తే వాళ్ళు తినేస్తారు మాలాగా. మమ్మీ అంతేనా? అంతే. చూడండి, అయిపోయాయి. ఇలాగా ఇంత నీట్గా మీరు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే, స్టవ్ బంద్ చేసి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఆయిల్ అనేది మొత్తం మంచి జల్లిగంటలోకి తీసేసుకొని ఆయిల్ అనేది లేకుండా మంచిగా అన్నీ అయిపోయినాయి అన్ని గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడు మనకు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, అన్నీ తీసేసుకోవాలి, అయితే మళ్ళీ ఆయిల్లో ఉంటే మాడిపోతాయి, ఎందుకంటే ఆయిల్ పెరిగింది కదా. ఫ్రెండ్స్, మీరు ఇదే విధంగా చేసుకొని ఖచ్చితంగా ఎలా వచ్చాయనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నాను. మమ్మీ చెప్పు, వీడియోని లైక్ చేయమని. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా ఉల్లిగడ్డ పకోడీ 5 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. ఎందుకు మీరు కూడా చేసి ఖచ్చితంగా మంచి ఇంప్రెస్ అవ్వండి ఈ ఫ్యామిలీ ముందు. ఓకే, వర్షం పడుతుందని ఇట్లా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని మనకు ఇది కరివేపాకు వేసారు. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.